బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్కు చెందిన ప్రభంజన్ అనేటువంటి మావోయిస్టు పోలీసుల ఎదుట లొంగిపోయారు. గతంలో పీడీఎస్యు జిల్లా కమిటీ సభ్యుడిగా పనిచేసిన ప్రభంజన్ ఆ సమయంలోనే మావోయిస్టులకు సహకారం అందించేవారు. ప్రస్తుతం పార్టీలో అర్బన్ ఏరియా కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో కార్యకలాపాలు సాగించేవారు. ఇటీవలి కొమరం భీం జిల్లాలో లొంగిపోయినటువంటి 16 మంది మావోయిస్టుల సమాచారం మేరకు హైదరాబాద్ పోలీసులు ప్రభంజన్ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వ పునరావాస పథకాలకు ఆకర్షితులై హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన లొంగిపోయారు. లొంగిపోయినటువంటి వారికి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం మరియు తగిన పునరావాసాన్ని కల్పించనున్నారు. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ కుమార్ అందిస్తారు. నరేష్ కుమార్, చెప్పండి, ప్రభంజన్ లొంగిపాటుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అతన్ని ఎక్కడికి తరలిస్తున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? మావోయిస్టు లొంగుబాటు శుక్రవారం జరిగింది. ఇది 41 మంది కీలక కేడర్ ఆయుధాలతో సహా డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ తో పాటు ఎస్ఐబి చీఫ్ సుమతి ఆధ్వర్యంలో లొంగిపోయారు. వీరికి సంబంధించిన సుమారు 41 మంది వారి వద్ద ఉన్న 24 ఆయుధాలతోటి పోలీసులకు లొంగిపోయారు. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీకి చెందినటువంటి 4, సౌత్ బాస్టర్ డివిజనల్ కు సంబంధించినటువంటి ఏరియాకు సంబంధించినటువంటి మావోయిస్టులు, వివిధ ఏరియాలకు సంబంధించినటువంటి వారు లొంగిపోయారు. అయితే వీరిలో కొమరం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల డివిజనల్ కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ తో పాటు అర్బన్ ఏరియా పార్టీ సభ్యుడు కనికారపు ప్రభంజన్ ఉన్నారు. లొంగిపోయిన వారు తెలంగాణకు సంబంధించిన వీరిద్దరే ఉన్నారు. అయితే మంచిర్యాల జిల్లా కొమరం భీం డివిజన్ కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి రవి కామారెడ్డి జిల్లాకు చెందినటువంటి వాసిగా చెప్పుకోవచ్చు. అయితే ఇటు మన ఇంకొక రెండవ వ్యక్తి ప్రభంజన్ ఇటు మంచిర్యాల జిల్లా జన్నారానికి సంబంధించినటువంటి ప్రభంజన్ ఉన్నారు. వీరంతా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందినటువంటి వివిధ క్యాడర్లతో పనిచేస్తున్నారు. వచ్చే నెల మార్చి నెలాఖరు వరకు మావోయిస్టు పార్టీ నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గగార్తో ఇటు ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి మావోయిస్టులు తమ పార్టీ క్యాడర్ ను ఇతర ప్రాంతాలకు పంపేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో వేర్వేరు చోట్ల ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఈ క్రమంలోనే మనుగడ వారి క్లిష్టమవుతున్నటువంటి నేపథ్యంలో పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇటీవల కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ ఏజెన్సీ అటవీ ప్రాంతంలో కొందరు మావోయిస్టులు వచ్చినట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. వీరిని కూడా గుర్తించి అత్యంత గోప్యంగా పోలీసులు ఆయుధాలతో సహా హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి తరలించారు. అయితే ఛత్తీస్గఢ్ నుంచి మూలుగు ఇతర ప్రాంతాల మీదుగా సిర్పురియు ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా తెలుస్తుంది. వీరిని అరెస్ట్ చేసి 16 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసి తరలించారు. వారితో పాటు మరో 35 మంది నిన్న డీజీపీ కార్యాలయంలో కూడా లొంగుబాటు చేస్తున్నట్టు డీజీపీ వివరాలు వెల్లడించారు. అయితే మంచిర్యాల జిల్లా జన్నారం మండలానికి సంబంధించినటువంటి పొనకల్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ప్రభంజన్ కనికారపు ప్రభంజన్ హైదరాబాద్ పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. మరి వీరికి సంబంధించి జన్నారం మండలంలో ఇటు కనికారపు ప్రభంజన్ అయితే ఇంతకుముందు గతంలో అయితే మన పీడీఎస్యు అనే ఒక స్టూడెంట్ యూనియన్ పార్టీలో కొనసాగుతూ మావోయిస్టులకు సహకరిస్తున్నాడు అని చెప్పేసి పోలీసులకు సమాచారం అందడంతో ఆయన కొమరం భీం జిల్లా వ్యాప్తంగా కూడా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. తన పేరు కళ్యాణ్ ప్రభగా పరిచయం చేసుకుని ప్రజల్లోనే తిరుగుతూ మావోయిస్టులకు సహకరించేవాడని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఈ కనికారపు ప్రభంజన్ తండ్రి లక్ష్మీకాంత్ కూడా ఇంతకుముందు గతంలో ప్రజాపంత సిపిఐఎంఎల్లో న్యూ డెమోక్రసీలో పనిచేసి ప్రస్తుతం లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడిగా పనిచేస్తున్నాడు. అతని సోదరుడు కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించి కార్యకలాపాలు కొనసాగించడం అని అనారోగ్య కారణాల రీత్యా అతను మరణించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇతను పొనకల్ ప్రభంజన్ ఏదైతే ఉన్నాడో పీడీఎస్ జిల్లా కమిటీగా కొనసాగుతూ ఇటు మంచిర్యాల, లక్షిడిపేట, దండపల్లి, తాండూరు ఇటు వివిధ మండలాల్లో కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్టు గతంలో ఆరోపణలు రావడంతో వివిధ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు కూడా నమోదైనట్టు కూడా తెలుస్తోంది. అయితే కొమరం భీం జిల్లాలో లొంగిపోయినటువంటి 16 మంది మావోయిస్టుల ద్వారా ప్రభంజన్ హైదరాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం ప్రభంజన్ మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది.